హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో యష్మి ఇంటర్వ్యూ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం లేట్ చేయకుండా అసలు యష్మి ఏం చెప్పింది ఇంటర్వ్యూలో, ఎవరి గురించి చెప్పింది అనేది చూసేద్దాం రండి. సో ధనుష్ అయితే ఫస్ట్ ఎందుకు యష్మి ఇంటర్వ్యూ ఇవ్వలేదు నువ్వు బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయిన తర్వాత అని చెప్పి ఫస్ట్ అయితే అడుగుతాడు. సో దానికి యష్మి చెప్పిన సమాధానం ఏదో భయపడి ఇవ్వలేదా అని చెప్పి అడుగుతాడు. సో భయపడి అలా ఏమీ కాదు, నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి నేనైతే వాటన్నిటి నుంచి ఫస్ట్ రికవరీ అయిన తర్వాత ఇద్దాము అని అనుకున్నాను అని చెప్పేసి చెప్తుంది. సో చాలా ఇంజెక్షన్స్ కానీ చాలా టాబ్లెట్స్ కానీ నేను ఎప్పుడు వాడినంతగా ఈ బిగ్ బాస్ 8 తర్వాత నేనైతే నా బాడీ అయితే చాలా సిక్ అయిపోయింది, చాలా వీక్ అయిపోయింది. కాబట్టి నేనైతే అవన్నిటి నుంచి ఫస్ట్ రికవరీ అయ్యి హ్యాపీగా ఉన్న తర్వాత ఇద్దామని చెప్పింది. సో తనైతే చాలా ఎంజాయ్గా చాలా హ్యాపీగా నేను బయటకు వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా నా ఫ్రెండ్స్తో అయితే గడిపాను. సో నాకు ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళాను, ఎంజాయ్ చేశాను. చాలామంది నేను బయటకు రానేమో, సో తన నెగిటివిటీ వల్ల తనైతే ఇవ్వలేదేమో ఇలా అయితే అనుకున్నారు. బట్ అవేమీ కాదు, నేనైతే పాజిటివ్గానే నేను బయటకు వచ్చానని నేనైతే అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు అని చెప్పి తనైతే చెబుతుంది. బట్ ధనుష్ అయితే అడుగుతాడు, ట్రోల్స్ వల్ల నీకు ఏమనిపించింది, అంటే ఆ ట్రోల్స్ చూసిన తర్వాత నీ మీద వచ్చిన నెగిటివిటీ ఇదంతా ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నావు అని చెప్పి ధనుష్ అడుగుతాడు. సో మన యష్మి అయితే నేను ఆ ట్రోల్స్ చూసి నిజంగా చాలా నవ్వుకున్నాను. నేను పృథ్వీ చేసిన డ్యాన్స్, ఆ మీమ్స్ చూసి వాటన్ని చూసి నవ్వుకున్నాను. కొన్ని ట్రోల్స్ని చూసి ఇలా కూడా ఎడిట్ చేస్తారా అని చెప్పి నాకైతే అప్పుడు అనిపించింది. సో నేను బయటకు వచ్చేటప్పుడే కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పారు ఇలాగా ఉంటుంది ట్రోల్స్ కానీ కొంచెం ఒకలాగా ఉంటుంది, బట్ అవన్నీ ఎక్కువ పట్టించుకోవద్దని చెప్పారు. సో నేను కూడా నార్మల్గానే తీసుకున్నాను, దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏం చేశానో ఎలా ఉన్నానో అని చెప్పేసి. బట్ ఎడిటర్స్ మాత్రం అసలుకి సూపర్ మ్యాజిక్ చేశారని నాకు తర్వాత అయితే అర్థమైంది. సో నెగిటివిటీ కూడా నేను అక్కడే నా యొక్క నెగిటివిటీని పాజిటివ్గా చేసుకొని బయటకు వచ్చానని నాకైతే అనిపించింది. ఎందుకంటే సో ఎక్స్ కంటెస్టెంట్స్ కానివ్వండి, వైల్డ్ కార్డ్స్ కానీ వాళ్ళంతా వచ్చినప్పుడు సో నన్నైతే అందరూ నామినేట్ చేశారు ఆ వారం. బట్ ఆ వారంలో నేను చేసిన పర్ఫార్మెన్స్ కానీ నన్ను అర్థం చేసుకొని నెక్స్ట్ వీక్ నన్ను ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు. అప్పుడే నేను గెలిచానని నా మనసుకైతే అనిపించింది. ఎందుకంటే అందరూ నామినేట్ చేసిన ఒక పర్సను అంటే నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి వాళ్ళు ఎవరు కూడా నామినేట్ నన్ను చేయలేదు. సో లోపల జరిగేది వేరు, బయట అయితే చూపించేది వేరని వాళ్ళకైతే అర్థమైంది అని చెప్పి సో అప్పుడే నేను గెలిచాను, నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వచ్చానని. సో అది నాకు హ్యాపీ అని అనిపించిందని చెప్పేసింది. సో అలాగే శనివారం ఒక గేమ్ ఆడిచ్చారు, సూట్ కేసులన్నీ ఎగ్జిస్ట్లో పెట్టాలి, ఎవరు బయటికి వెళ్ళిపోవాలని. నా బ్యాగ్ తప్పితే ఇంకా అందరు బ్యాగ్స్ ఎగ్జిస్ట్లోకి అయితే వెళ్ళాయి. సో అప్పుడు కూడా నేను గెలిచాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అని చెప్తుంది. నిఖిల్ గురించి అడిగినప్పుడు నిఖిల్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను రిలేషన్లో ఉన్నాడని తెలిసి మరి నువ్వు ఎందుకు దగ్గర అవ్వాల్సి వచ్చింది, సో ఎమోషనల్స్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు కదా అని ధనుష్ అయితే అడుగుతాడు. సో దానికి యష్మి చెప్పిన సమాధానం, నిజంగా ఆయన కానీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ ఉన్నారు అని చెప్పి ఉంటే, అంటే కొన్ని క్లాషెస్ వల్ల మేమిద్దరం దూరంగా ఉన్నాం, సో నెక్స్ట్ మళ్ళీ కలుస్తామని కానీ ఇట్లా ఏదైనా చెప్పునుంటే నాతోనే కాదు స్టేజ్ మీద కూడా ఆయన ఏం చెప్పాడు, సింగిల్ అనే చెప్పాడు. సో సింగిల్ అని చెప్పిన ఒక వ్యక్తి దగ్గర నాకు ఒక డ్రీమ్ వచ్చింది. సో అంటే సింగిల్గానే ఉన్నాడు, ఒక ఫ్రెండ్ లాగా బాగా ఉన్నప్పుడు ఒక డ్రీమ్ వచ్చింది, తనతో షేర్ చేసుకున్నాను. సో అలా తప్పేం కాదు కదా, షేర్ చేసుకున్నాను. దాని తర్వాత క్లాన్స్ వల్ల కానీ వాటి వల్ల వీళ్ళంతా ఒక టీమ్గా ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్లో నుంచి మనం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, అలాగ క్లోజ్నెస్ అనేది ఎక్కువ పెరిగింది. అంతేకాని తను రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిసి కూడా నేను క్లోజ్ అయితే అది తప్పు. కానీ తను సింగిల్ అని చెప్పాడు, నేను సింగిల్ కాబట్టి నార్మల్గా మాట్లాడుకున్నాను. ఏది మాట్లాడినా దానికి ఒక సాంగ్ పెట్టేసి నవ్వితే ఒక లవ్ సింబల్ వేసేసి ఇలా చూపించి ఎడిటర్స్ అది మరీ ఎక్కువ చూపించేసరికి మీకు బయట ఉన్న వాళ్ళకి చాలా తప్పుగా అనిపించుండొచ్చు. బట్ అక్కడ అంత సీన్ ఏమీ లేదు. నేనేం ఆయన కోసం పడి చనిపోలేదు, లేకపోతే నేను ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. ఆ సోఫా మీద కూడా నేను చెప్పింది
ఏం చెప్పానంటే అదంతా ఎడిట్ చేసి చూపించారు మీకు. నేను దాన్ని చూసి అయితే నాకైతే మతిపోయింది. నేను అదంతా చెప్పలేదు. నిఖిల్, నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, నా పేరెంట్స్ కూడా ఇది చూస్తుంటారు కదా. సో నువ్వు అన్నిటినీ నా మీద వేయకు, బ్లేమ్ వేయకు, నాకైతే నీ మీద అంత ఇష్టమేం లేదు అని చెప్పి నేను చెప్పాను. సో దాన్ని ఎడిట్ చేసి, అంటే నిఖిల్ అప్పుడు సారీ కూడా నాతో చెప్పాడు, ఇట్లా అంతా అవుతుంది ఏంటి అని చెప్పేసి. మేబీ తను బయట ఉన్న దాని గురించి బాధపడ్డాడేమో, భయపడ్డాడేమో. ఇవన్నీ నేను చాలాసార్లు మాట్లాడి ఇదంతా చూపించుకుంటా జస్ట్ ఎడిట్ చేసి చాలా వరకు ఎడిట్ చేసేస్తున్నారు అని చెప్పేసి యష్మి అయితే చెప్పింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, నిఖిల్ మీద తనకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ నార్మల్గా ఒక ఫ్రెండ్ లాగా తను కూడా చూసింది. మేబీ కొన్ని ఎక్కువ కూడా అయిండొచ్చు. బట్ తను రియలైజ్ అయ్యి ఇప్పుడైతే నిఖిల్తో అస్సలు బయట కూడా ఎక్కువ కలవట్లేదు. సో నార్మల్గా వేరే వాళ్ళతో, నైనిక కానివ్వండి, ప్రేరణ, పృథ్వీ, వీళ్ళతో ఎక్కువ కలుస్తున్నాను. సో నిఖిల్తో నేనైతే ఎక్కువ కలవలేదని కూడా డైరెక్ట్గా చెప్పింది. సో ఎవ్వరు కూడా తనని తప్పుగా అర్థం చేసుకోవాకండి. సో ఫ్రెండ్షిప్కి తనిచ్చే వాల్యూ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎవ్వరు ఇవ్వరు. కప్పు కూడా నాకు అవసరం లేదు. వాల్యూస్ అంటే ఫ్రెండ్షిప్కి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను. మనీ కోసమైనా నేనైతే ఫ్రెండ్స్ని ఎప్పుడూ మోసం చేయను. అసలు నాకు ఆ కప్పు కూడా అవసరం లేదు, మనీ కూడా అవసరం లేదని చెప్పేసి ఒక మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయే మన యష్మి. సో చాలామంది తననైతే అపార్థం చేసుకుంటూ ఉన్నారు. బట్ వాళ్ళంతా హేటర్స్ని కూడా తనైతే చెప్పింది ఏంటంటే చాలా హ్యాపీ, ఆ హేటర్స్ వల్ల నేను బాగా పాపులర్ అయ్యాను, మీకు అందరికీ పాపులర్ అయ్యాను కాబట్టి మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని తనైతే క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ వేస్తున్న డ్యాన్స్, ఈ మీముని చూసైతే తను సూపర్గా నవ్వుకునిందంట. ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you.